మీ ఫ్యాన్స్ కూడా ఇదే విషయం. ఇప్పుడు 1800 కోట్లు కొట్టిన మా ప్రభాస్ 2000 కోట్లు కొట్టి సినిమా తీయాలనుకోవడం తప్పండి. సినిమా హిట్ కొట్టాలని చూడాలి. ఇండస్ట్రీ బాగుపడాలని చూడాలి. మీ ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ అందరూ చెప్పడం వల్ల ఇంత బడ్జెట్‌లో, అంత బడ్జెట్‌లో ఫ్యాన్ ఇలా చూడాలని ఇప్పుడు హీరోని ఇలా చూడాలనుకుంటే మీరు అలా చూసుకోండి. ఏముంది కదా! ఏఐలో కొట్టుకొని వీడియో జనరేట్ చేసుకొని మా హీరో ఇలా ఉన్నాడని చెప్పుకోండి. మీరిలా చెప్పడం వల్ల ప్రొడ్యూసర్‌లందరూ ఇలాగే చూడాలి. హీరోని ఇలాగే చూపించాలనుకోవటం వల్ల ఏమవుతదంటే సినిమా పడుకుంటది. 'రాజాసాబ్' మూవీ చూసి రావడం అయితే జరిగింది. కానీ నేను పెయిడ్ ప్రీమియర్స్‌కెళ్ళాల్సుంది. కానీ కొన్ని పనులుండడం వల్ల పెయిడ్ ప్రీమియర్‌కెళ్ళలేదు. ఆ తర్వాత రోజు కుదరలేదు కాబట్టి సాటర్‌డే సినిమా చూసి సండే మీకు రివ్యూ అయితే చెప్తున్నాను. మీ ఇంకా వీడియోలోకెళ్ళిపోతే నిజంగా నాకైతే 'రాజాసాబ్' మూవీ నచ్చిందండి. ఎవరేమనుకున్నా అనుకున్నా నాకైతే 'రాజాసాబ్' మూవీ నచ్చింది. నిజంగా మారుతి గారు అంత పెద్ద బాధ్యతని అంటే 'ప్రభాస్' గారిని డైరెక్ట్ చేసి అంత రేంజ్‌కొచ్చారంటే ఆయనకి స్టామినా ఉంది. అందువల్ల సినిమా తీశారు. సినిమాలో చాలామంది మా ఫ్రెండ్ ఒక విషయం చెప్పాడు. విజయ్ దేవరకొండ అన్నాడంట ఈ మాట. కొన్ని కొన్ని కొత్త ప్రొడక్ట్‌లు గాని, కొత్త సినిమాలు ఏమన్నా వస్తే వాటిని మనం జీర్ణించుకోలేం, డైజెస్ట్ చేసుకోలేకపోతాం అని చెప్పారు. నిజంగా నాకైతే అలాగే అనిపించిందండి. 'రాజాసాబ్' మూవీలో అంత వరస్ట్‌గా ఏముందండి? గ్రాఫిక్స్ ఏదో కొంచెం మరీ వరస్ట్‌గా సీజీ చేసినట్టుగా, గ్రీన్ స్క్రీన్‌లేసి చేసినట్టు తెలిసిపోద్దా? కానీ ఒకటి మాత్రం తెలిసిపోద్దండి. నేను ఒప్పుకుంటాను గదా! 'రామోజీ ఫిల్మ్ సిటీలో' సెట్‌లో చేస్తున్నట్టు ఫీలింగ్ అయితే కలుగుద్ది. ఎందుకంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అలాంటిది. దాంట్లో సెట్‌లు తెలిసిపోతూ ఉంటాయి మనకి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'ధమాకా' మూవీలోని ఆహ్, ఏదైతే ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ ఉంటదో, ఆ ఇంటర్వెల్ ఫైట్‌లో మనకు తెలిసిపోద్ది. ఖచ్చితంగా ఇది సెట్‌లో చేస్తున్నారన్న ఫీలింగ్ తెలుస్తది. ఆ బస్సులో ఫైట్ అది దగ్గర. నాకు నిజంగా చెప్తున్నాను కదండీ! మీరైతే ఖచ్చితంగా సినిమా మీరు చూస్తే ఎలా అనిపించిద్దో చెప్పండి. నాకైతే నచ్చింది. 'ప్రభాస్' గారి యాక్టింగ్ కూడా బావుంది. 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కైతే ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. అదేంటంటే 'ప్రభాస్' గారి దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఎక్కువ డాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఏ ఆయన ఎక్కువ స్క్రీన్‌ల మీద కనబడతారని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు మీరు. ఈ 2 ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ 'బాహుబలి' టైమ్‌లో నీల్ ఇంజ్యూర్ అయింది. దానికి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కానీ అది తగ్గుతదో లేదో ఆయన నెమ్మదిగా ఇంకా క్యూర్ అవుతున్నట్టున్నారు. కానీ ఇప్పటికి ఆయన పెయిన్ ఇంకా వస్తున్నట్టుంది నాకు తెలిసి. ఎందుకంటే చూస్తుంటే ఆయన కొన్ని చోట్ల కాలలా కొంచెం ఇదవుతున్నట్టుగా అనిపించింది. నాకు కూడా చాలా బాధేసిందండి. కానీ ఆయన యాక్టింగ్ గాని అదన్నటికి చాలా మనం మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే వింటేజ్ డార్లింగ్‌ని మళ్ళీ చూడగలమా అంటే నేనైతే చెప్తున్నాను గదండీ! నాకైతే పర్సనల్లీ ఇందులో అంత వింటేజ్ 'ప్రభాస్' ఏం కనపడలేదండి. కామెడీ కూడా అంత లేదు. 'ప్రభాస్' ఎమోషన్ గాని, ఆ డైలాగ్ డెలివరీ గాని బావుంది. కానీ ఆ హెయిర్ కూడా కొంచెం విగ్ ఏదో పెట్టినట్టుగా అక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటది. అది హెయిర్ స్టైలే అంతో లేదంటే అది అలా ఉందో మనకైతే తెలీదు. నాకైతే అలా అనిపించింది. ఇంక మనం మేజర్‌గా మాట్లాడుకోవాల్సింది ఏమన్నా 'ప్రభాస్' తర్వాతండి 'మారుతి' గారి గురించి. 'మారుతి' గారు నిజంగా ఆయన ప్రీవియస్ సినిమాలన్నీ చూసుకున్నాడు 'బస్ స్టాప్' మూవీ బావుంటది. దాని తర్వాత 'భలే భలే మగాడివే' మూవీ చాలా బావుంటది. నాకు 'భలే భలే మగాడివే' మూవీ చాలా నచ్చుద్దండి. 'నాని' గారి యాక్టింగ్ ఒక ఎత్తయితే ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎమోషన్ ఎంత బాగా కనెక్ట్ అవుద్దంటే మనకు కూడా కొంచెం హార్ట్‌కి టచ్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో కూడా 'రాజా సాబ్‌లో' కూడా అంతే ఎమోషన్ ఉంటది. ఆయన 450,00,00,000 సినిమా నిర్మిస్తున్నారు. అది కూడా ప్రభాస్ తోటంటే అందరూ ఎందుకు ఏం తీత్తాడు అసల 'మారుతి' ఏముంటది ఏంటి అనుకున్నాం. కానీ ఆయన నిజంగానే వెల్ డన్ అండి. 450,00,00,000 సినిమా తీసి నాకైతే నచ్చింది. నేనైతే బావుందనుకుంటున్నాను. చాలామంది రివ్యూవర్లందరూ వరస్ట్‌గా ఉందని జెప్పారు. చాలా మందికి నచ్చలేదు. నాకైతే నచ్చింది. నార్త్ ఆడియన్స్ కూడా చాలా బావుందని ఆళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. మనోళ్ళకి ఎందుకు నచ్చవో ఏంటో నాకు తెలీదు. మరి 'ప్రభాస్' గారి తెలుగు మార్కెట్ ఏమవుతుందో తెలీదు. ఈ 'మారుతి' గారు ఇలా చేస్తారని అనుకోలేదు అందరూ అన్నారు. నాకైతే నేను తప్పట్నండి. 'మారుతి' గారు 450,00,00,000 ఈ సినిమా నిర్మించారంటే అది సాహసం. కానీ చాలా బావుందని చెప్పుకోవాలి మనం. ఇంకా తర్వాత మేజర్ ఎవరైనా ఉన్నాడంటే తమన్ గారు. తమన్ గారు నిజంగా మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ అండి. నేనొక చిన్న మ్యూజిక్ లాంటిది పాడతాను. రారా సిరరా రారా సిరవరా డుమ్ 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 రారా. ఈ మ్యూజిక్ మాత్రం చాలా బావుందండి నిజంగా.
సహనా సహనా సాంగ్ అయితే పాడు చేసేసారు. కొన్ని సీన్‌లో డీ ఏజింగ్ టైప్‌లో కనబడుతున్నారు ప్రభాస్ గారు. 'సానా సానా' సాంగ్‌లోనే ఓ చోట ఇలా తల తిప్పుతున్నప్పుడే తెలిసిపోతుంటది ఏంటి ప్రభాస్ ఎలా ఉన్నాడని. నాకది కొంచెం దెబ్బేసింది. కానీ అదొక్కటి తీసేస్తే మిగతాదంతా చాలా బావుందండి. మరి అంత వరస్ట్‌గా అయితే ఏం చేయలేదు ప్రభాస్ గారు అదిని. మారుతి గారు కూడా అంత వరస్ట్‌గా అందరి చేత చేయించలేదు. కానీ మన 'సప్తగిరి' గారు కూడా లైట్‌గా ఏవో 2 డైలాగులు. కానీ నేను మేజర్‌గా డిసప్పాయింట్ ఏదన్నా ఉందంటే, ఆ ఓల్డ్ తాత గెటప్‌లో వచ్చిన 'ప్రభాస్' గారిని మిస్ చేశారది. అది ఎందుకు ప్రభా అది ఎందుకు తీసేసారో 'మారుతి' గారనేది ఇప్పటికి సస్పెన్సే ఇది. కానీ ఏదో ప్రెస్ మీట్‌లో చెప్పారు. అదేంటంటే మళ్ళీ ఈవినింగ్ 6 పీఎం షో దగ్గర నుంచి 6:30 పీఎం షో దగ్గర నుంచయితే ఆ సీన్స్‌ని యాడ్ చేస్తున్నాం అని చెప్పారు. అది ఈళ్ళు ఎవరైతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ అయితే అనౌన్స్‌మెంట్ చేయారని అయితే అది మాత్రం దెబ్బేసిందండి. అందులో షార్ట్ దగ్గర కనబడతారు. అది ఎలుగుతున్నప్పుడు కరెక్ట్‌గా అలా చెయ్యి ఇలా పెడతాడు. ప్రభాస్ ఇలా చెయ్యి పెట్టినప్పుడు ఫోన్ ఇంగో అనగానే అక్కడ ఈళ్ళు ఇలా తిరగటం నాకు తెలిసి అక్కడే ఇలాగా జుమ్మని ఇలా తిరగగానే ప్రభాస్‌ని చూసి ఆళ్ళు భయపడటం. భయపడిన తర్వాత అదన్నీ జరుగుతాం. కొంతమంది జనాలంటే ప్రభాస్ ఆ మూడ్‌లోకి రాగానే వేరే దాంట్లోకెళ్ళటం. అప్పుడు ఇంకొంతమంది జనాలు రావటం, ఆళ్ళని కొట్టడం చేస్తాడు. ఇదంతా ఉంటదనుకుంటున్నాను. కానీ అది ఎవరన్నా మీరు ఈ సీన్‌లు పెట్టినట్టు చూసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి ఎలా ఉందనేది. ఇంకా ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ అండి ఇంకా. ఎందుకంటే సినిమా బానే ఉంది. మరీ వరస్ట్ అనను. కానీ బురద జల్లేవోళ్ళందరూ బురద జల్లుతానే ఉంటారు. కుక్కలు మొరుగుతానే ఉంటాయి. మొరుగుతున్నాయని చెప్పి ఆటిల మీద రాళ్ళేసి రువ్వం. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదోటి అంటానే ఉంటారు. ఇది బాలేదని చెప్తారు. మనం దాన్ని మనం తీసుకోగలిగి ముందుకెళ్తేనే మనం సక్సెస్ అవ్వగలం. ఆడన్నాడు గదా! అని చెప్పి అక్కడే ఆగిపోయి ఆడినేదో అందాం అనుకుంటే మనం ఏం చేయలేమండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యాన్స్‌కి కూడా ఇదే విషయం. ఇప్పుడు 1800,00,00,000 కొట్టిన మా 'ప్రభాస్' 2,000,00,00,000 కొట్టి సినిమా తీయాలనుకోవడం తప్పండి. సినిమా హిట్ కొట్టాలని చూడాలి. ఇండస్ట్రీ బాగుపడాలని చూడాలి. మీ ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ అందరూ చెప్పడం వల్ల ఇంత బడ్జెట్‌లో, అంత బడ్జెట్‌లో ఫ్యాన్ ఇలా చూడాలని ఇప్పుడు హీరోని ఇలా చూడాలనుకుంటే మీరు అలా చూసుకోండి. ఏముంది కదా! ఏఐలో కొట్టుకొని వీడియో జనరేట్‌కి మా హీరో ఇలా ఉన్నాడని చెప్పుకోండి. మీరిలా చెప్పడం వల్ల ప్రొడ్యూసర్‌లందరూ ఇలాగే చూడాలి. హీరోని ఇలాగే చూపించాలనుకోవటం వల్ల ఏమవుతదంటే సినిమా పడుకుంటది. ఇప్పుడు 'రంగస్థలం' మూవీ చూసారు. 'పుష్ప' చూసారు. ఈ సినిమాలో క్యారెక్టర్‌కి ఎంత డెప్త్ ఉంటదంటే గ్రౌండెడ్‌గా కిందకెళ్ళి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసి వేలో క్యారెక్టర్‌ని చూపించాల్సిన వేలో చూపిచ్చారు. ఇప్పుడు 'గ్లోబల్ స్టార్ రామ్ చరణ్' అన్నారు. 'గ్లోబల్ స్టార్' అని చెప్పి ఇంత పెద్ద గ్రాండియర్‌గా చూపిత్తారా? 'గేమ్ చేంజర్‌లో' అలా చేత్తేనే సంకనాకిపోయింది సినిమా. మనం సినిమాలో క్యారెక్టర్ తగ్గ హీరోని ఎతుక్కోవాలి. అంతేగాని హీరోకి తగ్గ క్యారెక్టర్ రాయకూడదు. హీరోని ఎలివేట్ చేసేటట్టు ఉండకూడదు. 'ప్రభాస్‌ని' కూడా మీరందరూ ఫ్యాన్స్ అందరూ అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు 'సలార్‌లో' మేము ఇలా చూడాలనుకున్నాం అంటే 'ప్రశాంత్ నీల్' దానికి తగ్గట్టు స్టోరీ రాయలేదు. అతను ఆ టైపు స్టోరీ ఎంచుకున్నాడు. అందులో 'ప్రభాస్‌ని' తీసుకొని 'ప్రభాస్‌ని' తగ్గ స్టామినాలో చూపించాడు అతనికి. అతనికున్న స్టామినా లాంటిది అందులో 'ప్రభాస్‌ని' చూపించాలనుకున్న టైం చూపించాడు. స్క్రీన్ మొత్తం 'ప్రభాస్' లేడు. ఒక 10 నిమిషాల లోపులోనే ఉంటాడు 'ప్రభాస్' 'సలార్' సినిమాలో. 'రాజా సాబ్‌లో' కూడా ఉన్నాడు. మీరు ఫ్యాన్స్ అందరూ ఏ హీరో ఫ్యాన్స్ అన్నా గుర్తుపెట్టుకోండి. నేను ఒక హీరో ఫ్యాన్నే. నేను కూడా ఎప్పుడూ సినిమా బావుండాలని కోరుకుంటాను. అలాగే ఆ సినిమా ఆడాలని కోరుకుంటాను. ఇండస్ట్రీ బాగుపడాలని కోరుకుంటాను. అంతేగాని మా హీరోని ఇలా చూడాలను, అలా చూడాలని ఉండే అలా చూడాలని మీరనుకుంటే సినిమాలు ఎప్పటికీ బాగుపడవు. ఇండస్ట్రీ నిలబడదు. తమిళ్ సినిమా వోళ్ళు ఎంత స్ట్రగుల్ 1000,00,00,000 కొట్టడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, మన తెలుగు ఇండస్ట్రీ‌లో అంత ఈజీగా చిటికలో కొడుతున్నారు. ఈళ్ళక్కడ పెడుతున్నారులెండి వాళ్ళు 400, రూ. 350 టికెట్లు పెట్టడం వల్ల, ప్రీమియర్‌కి రూ. 800 పెట్టడం వల్ల. 'దేవరా' మూవీకి రూ. 800 ఫస్ట్ డే పెయిడ్ ప్రీమియర్స్ పెట్టారు. అది ఎంత కొట్టింది 600, 700 కొడితే బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ నాతో ఫైటింగ్. వాడు ఏంటనుకుంటున్నారు 'ఎన్టీఆరో, నీలిమావ' సినిమా వస్తుంది కదా 'డ్రాగన్' దానికి 1,500,00,00,000 ఎన్టీఆర్ కొట్టేత్తాడు. 1,500,00,00,000 కొట్టి చూపింతాడన్నాడు. అతను హిట్ అవ్వాలని కోరుకోవట్లేదు ఇక్కడ సినిమాని. 1,500,00,00,000 ఎన్టీఆర్ సినిమాకొచ్చేత్తే బ్లా కొట్టేత్తాడన్నాడు. 1,500,00,00,000 కొడితే సినిమా హిట్టేనా? కాదు కదండీ! మనం చూడాలి. మనకి నచ్చాలి. ఎలిమెంట్స్ బావుండాలి. యాక్షన్ బావుండాలి. ఎమోషన్ బావుండాలి. ఇవన్నీ బావుంటేనే సినిమా బావున్నట్టు ఇండస్ట్రీ ఎదుగుద్ది. మంచి సినిమాలొస్తాయి. 2026లో చాలా మంచి సినిమాలున్నాయి. ఫస్ట్ సినిమా నుంచే డిజాస్టర్ అన్నట్టుగా మాట్లాడారు చాలామంది.
నాకైతే సినిమా ఓవరాల్‌గా 'రాజాసాబ్' మూవీ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇంకా ఇక్కడితో నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. ఉంటానండి. బాయ్. జై హింద్.